ఈ మొక్క మనకి చాలా చోట్ల కనిపిస్తుంది. కానీ మనం పెద్ద పట్టించుకోము. కానీ వీటితో కూడా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. తమిళ్ వాళ్ళు దీంతో కర్రీని ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. దీన్నైతే సుండక్కాయ అని అంటారు. తెలుగులో ఉస్తిక్కాయ, ఇంగ్లీష్‌లో టర్కీ బెర్రీ. దీనివల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. అలాగే షుగర్ కంట్రోల్‌లో కూడా ఉంటుంది. డైజెషన్‌కి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. దీనిలో ఫైబరు, విటమిన్స్, మినరల్స్ కూడా అధికంగా కూడా ఉంటాయి. వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ వీటినన్నింటిని కూడా దంచుకోవాలి. దంచుకుంటే అవన్నీ ఓపెన్ అయిపోతాయి. వాటిలో ఉన్న గింజలనేవి కొంచెం చేదుగా ఉంటాయి. ఆ గింజలన్నీని కూడా తీసేసుకోవాలనమాట. అలాగే బొడుపులను కూడా తీసేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి వాటర్‌లో వేసుకొని అలా పిండుకుంటూ ఉంటే వాటిలో ఉన్న గింజలన్నీ కూడా బయటికెళ్ళిపోతూ ఉంటాయి. మరి ఎక్కువగా కూడా క్లీన్ చేసుకోవసరం లేదు. వచ్చిన మట్టుకి అలా చేసుకుంటా ఉంటే సరిపోతుంది. గింజలనేవి ఎక్కువగా అయితే రాకుండా చూసుకోవాలి. అలాగే కొంచెం చింతపండును కూడా నానబెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఈ సుండకాయని కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం సేపు ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పచ్చివాసన కూడా పోతుంది. ఇవి పచ్చివాసన పోయిన తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి దీనిలోనికి. మనం కర్రీకి కావాల్సినంత గ్రేవీ కింద ఈ చింతపండు రసాన్నయితే తీసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 3-4 విజిల్స్ అయితే రానివ్వాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి గ్యాస్ ఆన్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి కర్రీని. అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ కొంచెం పైకొచ్చేలాగా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది ఇంకా. చపాతీల్లోకి, రైస్‌లోకి చాలా బావుంటుంది ఈ కర్రీ. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్ కూడా బావుంటుంది. అలాగే బ్రీతింగ్‌కి సంబంధించిన ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా ఇదైతే క్యూర్ చేస్తుంది. దగ్గు అలాంటివి, కఫం అలాంటివి ఏమున్నా కొంచెం తగ్గిస్తుంది. ఇదైతే కొంచెం చిరుచేదుగా ఉంటుంది కాబట్టి చింతపండులో వేసుకొని వండుకుంటే బావుంటుంది కర్రీ. పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.